వైసీపీ రాక్షస పాలన నుంచి కాకినాడ నగరాన్ని రక్షించుకుందామని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే టీడీపీ సిటీ అభ్యర్థి వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో ఆయన తన ఎన్నికల ప్రచారాన్ని టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో కలిసి ప్రారంభించారు. సోమవారం కాకినాడ 9వ డివిజన్ల దుర్గమ్మ గుడిలో మాజీ ఎమ్మెల్యే కొండబాబు, బీజేపీ నాయకులు పైడా భావన ప్రసాద్, జనసేన నాయకులు సత్యనారాయణ, నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ జనసేన, తెలుగుదేశం, బీజేపీ సంయుక్త అభ్యర్థిగా తనను ఎంపిక చేయడం జరిగిందని, రాబోయే ఎన్నికల్లో అందరూ సహకారంతో కాకినాడ నగర ప్రజల ఆశీస్సులతో భారీ మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు. వైసీపీ 5 ఏళ్ల అరాచక పాలనలో ప్రజలు తీవ్ర కష్టాలు పడ్డారని, ఆంధ్ర రాష్ట్రంలో కొనసాగుతున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడం ఖాయమన్నారు. 175 నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలవడం జరుగుతుందన్నారు. బీజేపీ నాయకులు పైడా భావన ప్రసాద్ మాట్లాడుతూ ప్రధాని మోదీ పాలనలో రాష్ట్రాల అభివృద్ధి జరిగిందని, మన రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. అందరి సహకారంతో స్మార్ట్ సిటీని అభివృద్ధి పరిచేందుకు కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద్, సూర్య పాల్గొని వనమాడి సత్కరించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన పోవాలంటే ప్రతి ఒక్కరూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పైడా వెంకటనారాయణ, పైడా భావన ప్రసాద్, మల్లిపూడి వీరు, డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వాసంశెట్టి చిట్టప్ప, మోహన్, జనసేన నాయకులు తంగళ్ల బీవీ సత్యనారాయణ, గీసాల పని, చోడిశెట్టి రమేష్, తుమ్మలపల్లి నాని, తంగళ్ల రాముడు, పక్కి మణిబాల, కొక్కిలగడ్డ గంగరాజు, గౌతు చిన్ని, వెంకన్నబాబు, పెంకే అప్పారావు, కట్టా సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ ఉమ్మడి అభ్యర్థులు నెగ్గించుకుని ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన పొందాలన్న ఆలోచనతో డిసైడ్ అయ్యారు ప్రజలందరూ కూడా. ఆనాడు బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్మార్ట్ సిటీ తెచ్చుకుని ఎంతో అభివృద్ధి చేసుకున్నామండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు అభివృద్ధి లేదు, మొత్తం పక్కన పడిపోయింది. అభివృద్ధి లేదు కదా, అవినీతి పెరిగిపోయింది, అక్రమాలు పెరిగిపోయినాయి, దౌర్జన్యాలు పెరిగిపోయినాయి, దోపిడీ పెరిగిపోయింది. ప్రజల్లో భయాందోళనతో ఉన్నారు, ప్రజలు భయంతో బతుకుతున్నారు. ఈరోజు అందుకే ఆ భయం అంతా పోయింది. ఈ రోజున ఎలా పోయిందంటే 3 పార్టీలు కలిసి రేపు అధికారం రాబోతుంది, మనం ఎక్కడ ఉంటే అక్కడ అభ్యర్థులను నెగ్గించుకోవాలి, మంచి పరిపాలన అంతా అది మనకు మోక్షం కలుగుతుందనేది ఆలోచన ప్రజల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజున పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు. ఈ రోజున కాకినాడ సిటీలో ఉండే ప్రజలందరూ నేను కోరుతున్నా. ఈ రోజున ఆ రోజు 2 సార్లుగా ఎమ్మెల్యేగా పనిచేస్తాను. నేను ఓడిపోయిన మీ ప్రజల కోసం పనిచేస్తున్నాను, అధికారం ఉన్నా లేకపోయినా మీకోసం పనిచేస్తున్నాను. మీరు చూస్తున్నారు, ఈ 5 సంవత్సరాల్లో ప్రజల ఆస్తులను దోచుకున్నారు, ప్రజల పన్నులు కట్టిన సొమ్ము దోచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా 1 రూపాయి తీసుకురాలేపారు. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చి మన కాకినాడ ప్రజలకి ఎంతో అభివృద్ధి చేస్తాం. దౌర్జన్యాలు, దోపిడీలు, రౌడీజం, గోండేజం లేకుండా ఈ కాకినాడ ప్రజల్ని కంటికి రెప్పరా కాపాడుకుంటాడు ఈ కొండబాబు అని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కూడా మనం కళ్ళు తెరిచి మన ముగ్గురు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన తోటి కలిపినటువంటి వ్యక్తులను గెలిపించుకోకపోతే మనది ఏమైపోతుందంటే ఏ మెక్సికోలోనూ అక్కడికో ఉండవలసిన రాష్ట్రం కింద అయిపోతుంది. ఇక్కడ చాలామంది ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ జిల్లాలో, ఈ రాష్ట్రం నుంచి కూడా మైగ్రేషన్ వెళ్ళిపోతారు. పిల్లలు ఎవరికి ఉద్యోగాలు లేవు అని అందరికీ తెలుసు. మళ్ళీ మీకు పిల్లలకు ఉద్యోగాలు కావాలన్నా, శుభ్రమైన ఆహారం కావాలన్నా, వైద్యం కావాలన్నా, రోడ్లు కావాలన్నా ఈ కూటమికి ఓట్లేసి సైకిల్ ఉన్న చోట సైకిల్కి వేయండి, గ్లాస్ ఉన్న చోట గ్లాస్కి వేయండి, కమలం ఉన్న చోట కమలానికి వేసి గెలిపించి మీరు ప్రజాస్వామ్యాన్ని ఉద్ధరించాము అని చెప్పుకొని మనసుతోటి బతకాలి మనం అని చెప్పి మనం కోరుకుంటూ, కాకినాడలో కొండబాబు గారు అందరికీ తెలుసు. ఈసారి కొండబాబు గారు గుర్తు సైకిల్. మీరందరూ సైకిల్కి వేసి అత్యధిక బెటాయించేతో ఆయన ఎమ్మెల్యే చేసి మన పట్టణాన్ని శుభ్రమైన పరిశుద్ధమైన పట్టణంగా చేసుకుందాం. దానికి కావాల్సిన డబ్బు మోడీ గారు ఇస్తారు. దానికి కావాల్సిన డబ్బు కూడా లోటు లేదు. భారతీయ జనతా పార్టీ, మోడీ గారు ఢిల్లీ నుంచి పంపుతారు. ఇప్పుడు పంపుతున్నారా, ఈ పక్కదారులు పడుతుంది, ఇప్పుడు తిన్నగా వెళ్తున్నాడు. కొనసాగించే విధంగా రాబోయేటువంటి రోజుల్లో మరింత అభివృద్ధి చెందాలంటే కొండబాబు గారి నాయకత్వమే కావాలి. సైకిల్ గుర్తుకే మనం ఓటేయాలి. కాకినాడలో కొండబాబు గారు కావాలి, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కావాలి, కేంద్రంలో మోడీ గారు కావాలి అనే నినాదంతో ఈ రోజున మేము అందరం బయలుదేరుతున్నాం. కాబట్టి ఈ యొక్క అసమానతలను తొలగించి ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించుకున్నట్టయితే రాష్ట్రం సస్యశ్యామలంగా సుఖశాంతులతోటి, అభివృద్ధితోటి, పూర్తి న్యాయమైన నిజమైన సంక్షేమంతో, ఇప్పుడున్నటువంటి గవర్నమెంటు అనేక రకాలైనటువంటి పథకాలను మోసకారి సంక్షేమంతో నిధులను దొడ్డిదారిని మళ్లించి, అసెంబ్లీలో పద్దు వేసిన మరుసటి రోజునే వేరే అకౌంట్లోకి మళ్లించి
తాడేపల్లిలో తన నివాసానికి చేర్చుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయాన్ని ఈ ప్రజానీకానికి తెలియవలసినటువంటి అవసరం ఉన్నది. 100 మంది లబ్ధిదారులు ఉంటే 10 మందికే చేకూర్చి మిగతా డబ్బులన్నీ కూడా కాజేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించవలసినటువంటి అవసరం ఉందని మరొకసారి తెలియజేస్తూ, కొండబాబు గారి నాయకత్వంలో ఈ కాకినాడ ప్రజానీకం సంపూర్ణంగా ముందుకెళ్తుందని, వారిని గెలిపించుకోవడం మనందరి కర్తవ్యమైన మనసా వాచా కర్మేనా నేను నమ్ముతున్నాను.